3 కేజెస్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా నేను చెప్తానండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఓన్లీ మ్యాగ్నెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి నేను ఇప్పుడు. చూడండి, 3 కేజెస్ ఫిష్, ఒక పెద్ద డేక్షా తీసుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ కర్రీకి వెడల్పుగా ఉన్న డేక్షా తీసుకోవాలి, లేకపోతే ఫిష్ ఇరిగిపోతుంది. కాబట్టి వెడల్పుగా ఉంటే ఫ్రీగా తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ డేక్షాల్లో ఫిష్ వేసి 3 స్పూన్ల అల్లం వెల్లిపాయల పేస్ట్, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఓన్లీ నేను మ్యాగ్నెట్కే చెప్తున్నానండి ఎలా మ్యాగ్నెట్ చేసుకోవాలని. 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్. మళ్ళీ మనము కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ కారము, పసుపు అవన్నీ వేసేసుకోవచ్చండి. మ్యాగ్నెట్కి కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. నీట్గా ఓన్లీ పీస్కి ఎలా అయితే మనకు టేస్ట్ రావాలో మ్యాగ్నెట్లోనే ఉంటుందండి. మనం ఎంత మంచిగా మ్యాగ్నెట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. పీస్కి బాగా పట్టాలండి. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిపాయల పేస్ట్ ఇవన్నీ బాగా పీస్కి పడితే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇట్లా మ్యాగ్నెట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నాకు మ్యాగ్నెట్కే కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ నేను ఇంకొక స్పూన్ వేసాను. నీట్గా అట్లా ప్రతి మొక్కకు పట్టాలంటే మనం అట్లా రౌండ్గా తిప్పుకొని మొక్కకు పట్టించుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకోవాలండి. కర్రీ వండుకునేటప్పుడు తీసుకుంటే చాలు. అది అలా అయితే నేను ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేశాను. ఇప్పుడు డేక్షా పెట్టుకొని ఒక కళాయిలో 4 ఆనియన్స్ మంచిగా కోసుకొని పీసెస్ని అట్లా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మనం పచ్చి వేసుకుంటే కనుక అంత గ్రేవీ రాదు. నేను ఇట్లా మళ్ళీ టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకొని అట్లా వేయించుకొని పక్కకు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఆ వేయించుకున్న టమాటాని, ఆనియన్ని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి నేను. ఇలాచి, చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా, ఒక 2 ఆకులు, బిర్యానీ ఆకులండి. ఇవి తాలింపుకి. ఫిష్ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 100 గ్రామ్స్ అండి అల్లం. ఇది మసాలా, గరం మసాలా. వీటన్నిటిని గరం మసాలా సింపుల్ అండి దీనికి, ఫిష్ కర్రీకి ఏవో వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు నేను ఏమైతే చూపించానో అవి మసాలాలు, వాటిని మిక్సీ చేసుకుంటే చాలు. వేయించుకొని ఆనియన్, టమాటాని మిక్సీ చేసుకోండి. నేను ఆనియన్, టమాటా మిక్సీ చేసేటప్పుడు, గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు కూడా కొంచెం వేసానండి. ఇలా కూడా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు అండి. ఏది మనకి బాగుంటుందో అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పెద్ద డేక్షా పెట్టుకొని, ఇప్పుడు కర్రీకి అండి ఇది ఓల్ గరం మసాలా నేను చూపించాను కదండి మీకు, అవన్నీ వేసేసుకొని తాలింపులో ఆనియన్, టమాటా, చింతపండు పేస్ట్ ఉంది కదండి. చింతపండు నేను ఎందుకు మిక్సీ చేశానంటే అండి, మనం జ్యూస్ పోసామనుకోండి చిక్కగా రాదు గ్రేవీ. అదే ఇట్లా మిక్సీలో ఆనియన్, టమాటా అన్నీ వేసామనుకోండి మిక్సీ జార్లో, గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మనకి తినేటప్పుడు కూడా గ్రేవీ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మీకు. మళ్ళీ మనం పచ్చి ఆనియన్ వేసుకుంటే, అది పచ్చి ఆనియన్ వేసుకుంటే అండి కొంతమందికి ఎంత వేగిద్ది ఎంత వేగదు తెలియదు, అట్లా బాగోదు కూడా. వేయించుకొని వేసేసుకోండి. ఇప్పుడు అందులో ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత పుదీనా, 4-5 పచ్చిమిర్చి. పుదీనా అయితే నేను ఒక చిన్న కట్ట తీసుకున్నానండి. ఇప్పుడు అందులోనే పసుపు, అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ కూడా వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత గంటెతో అసలు తిప్పకూడదండి. ఆ ముక్కలన్నీ అందులో వేసిన తర్వాత మనకు ఆల్రెడీ అవన్నీ వేసాం కాబట్టి గ్రేవీ వచ్చేసిద్దండి. మొత్తం వేగిందని మనకి ఎట్లా తెలిసిద్దంటే ఆయిల్ పైకి వచ్చేసిద్ది. అప్పుడు అదిగోండి నేను వేసాను కదా, అట్లా వేసిన తర్వాత కారము, కొంచెమే కారం. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కారం వేసాం కాబట్టి ఇప్పుడు కూడా కారం వేసేసుకుండండి. ఒక 2 స్పూన్లు చాలు. వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మనం చింతపండు జ్యూస్ కొంచెం పక్కకు పెట్టుకున్నాం, అవి కూడా వేసిన తర్వాత ఇంకా గరం మసాలా వేసేసుకోవడమేనండి. వేసుకొని నీట్గా మంచిగా కొత్త ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది బబుల్స్. అట్లా వచ్చినప్పుడు చాలండి. ఇంకా అదేంటంటే మనకి ఉడికినట్లు దగ్గర పడుతుంది.
ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకోవడమే. అసలు ఈ ఫిష్ కర్రీకి అయితే ఒక స్టోరీయే ఉందండి. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య సూపర్ అంటే సూపర్ చేసేటోళ్ళు. అప్పుడు మా వారు బాగా తినేటోళ్ళు. చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అని నాకు అనిపించేది. నేను ఫిష్ కర్రీ ఎప్పుడు చేస్తానా, అట్లా నేను ఎప్పుడు మా వారితో అట్లా అనిపించుకుంటానా అని. ఎవరైనా చేసుకోవచ్చండి ఇంత సింపుల్గా అయితే కర్రీ. మనం చూసామండి, మసాలా వేసుకోలేదు, మంచిగా ఇంకా దింపేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.